హలో గైస్, వెల్కమ్ టు హెచ్ఎఫ్ఐ గేమింగ్. చూస్తున్నారు కదా మీరు ఫ్రీ ఫైర్. ఇది కాదు బాబు, ఫ్రీ ఫైర్ ఆడతాం అనమాట ఇవాళ. ఇంకా తగ్గేదిలే. ఇదంతా చేసే ముందు బాబు గారు ఇంట్రో వేసుకుంటే మంచిది అనుకుంటా. ఇంట్రో వేసుకోండి అమ్మా. అమ్మయ్యా, గేమ్లోకి అయితే వచ్చేసాము. ఫస్ట్ ఇక తీసేసుకున్నాం. ఇదైతే క్లాస్ స్క్వాడ్ అనమాట. అది కూడా క్లాస్ స్క్వాడ్ రూమ్ అనమాట. పదండి గైస్, స్ట్రక్ అవుతుంది ఎందుకో. ఇప్పుడు ఓకే. అదో కనబడ్డాడు ఎనిమిస్. చావరా. మనం కొడితే రెడ్ నెంబర్ పడాలి గైస్, ఖచ్చితంగా పడాల్సిందే. చావాల్సిందే గైస్, చావక తప్పదు. తమ్ముడు ఏంటి మిస్ అవుతుంది గైస్. అది మరి మిస్ అవుతుంది. పర్వాలా, మనం కొట్టుడికి ఎవరన్నా డౌన్ అన్నా అవ్వాలి, రెడ్ నెంబర్ అన్నా పడాలి. ఎంజాయ్ పండుగ ఉండు. నో 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 ఈడెవడో ప్రో ప్లేయర్లో ఉన్నాడు. అయినా మనకి తెలుసు కదా గైస్, ముగ్గురిని లేపేసాం. కథం. ఎంతమంది లేపాను నాకు తెలియదు. కామెంట్ సెక్షన్లో మీరే కామెంట్ చేసి పెట్టాలి. ఓకే, ఇప్పుడైతే ఈ గన్ అయితే తీసుకుందాం. ఎస్, డబల్ షూట్ తీసేసుకుందాం. ఈ గన్ పేరు మర్చిపోయాను గైస్, ఇప్పుడే చూసాను. పర్వాలేదు గైస్, మనకెందుకు. థామ్సన్ తీసుకుందాం అనుకున్నాను, కాకపోతే లేదు గైస్, అంతే. సరే పర్వాలా. దీంతో అయితే దగ్గరికి వెళ్ళి కొట్టేద్దాం. ట్రై చేద్దాం దీంతో కొట్టగలను లేదా. ఇది నాకు యూజ్ చేయడం 5th టైము. ఎంత కొట్టు. మిస్ అయింది గైస్. అమ్మో, 3rd టైం అయినా బాగా కొట్టానయ్యా. కొట్టరా. అది మనం కొడితే డౌన్ ఎనిమిది ఖచ్చితంగా డౌన్ అవ్వాలి. అది ఇద్దరిని కొట్టేసాను నేను. ఇంకా ఒకసారి ఏమైందో తెలుసా గైస్, డ్రాప్ వచ్చి నెత్తి మీద పడింది. హెడ్ షాట్. ఎంత ఏడ్చేసాను ఆ రోజు. ఓకే, పర్వాలేదు. ఉట్టెక్కడైతే తీసేసుకున్నాం, ఇది అప్గ్రేడ్ చేసేద్దాం. లేవులేండి, అన్లిమిటెడ్ మనీ ఏం పెట్టలేదు రూమ్లో. అయినా ఏం కాదు గైస్. ఎందుకంటే అక్కడ బ్రో ఉంది కదా, అదైతే మా అన్నయ్య ఆడుతున్నాడు. పర్వాలేదు, ఇంకా లాభం లేదు గైస్. హెడ్ షాట్. వస్తున్నావా అన్నయ్య? సర్లే, నువ్వు వస్తే నాకేంటి, రాకపోతే నాకేంటిలే. సరే పద. లాగిచ్చడమే గైస్. ప్యూర్ పాలలాగా ప్యూర్ రెడ్ మార్క్ పడాలి గైస్. సారీ అన్నయ్యగా. ప్యూర్ రెడ్ నెంబర్ హెడ్ షాట్లు పడకపోతే నాకు మెంటల్ ఎక్కిద్ది గైస్. అక్కడి నుంచి కాలుస్తున్నాడు కదా, ఉండండి. స్కోప్. రారా. అది పడింది. పడింది గైస్. ఒక్కటి రావాలి బయటికి. రారా, ఒక్కసారి రారా. ఎప్పుడు వస్తారా రే? అది పడింది గైస్, పడింది. ఇంకొక్కటే మిస్ లోపల. జై రెడ్ నెంబర్ పడిపోయినా కాల్చేస్తాను. అది చాలు గైస్. వెనకాల నుంచి కాలుస్తున్నాడు. డౌన్ అయిపోయాడు ఎనిమి. కాలుస్తున్నావా? మనం అది చెప్పాను గైస్, మనతో తగ్గేదే లేదు. చెప్పాను కదా గైస్, తగ్గేదే లేదని. ఈసారి నాకు బాగా కొట్టాలని. నాకేదో తేడా కొడుతుంది గైస్, ఎందుకో భయం వేస్తుంది. యాడ్ గెలవనేమోనని చూడాలి. భయంగా ఉంది. ఓకే, అన్నీ కొనేసాను. పర్వాలేదు, మనం కొడతాం అనుకుంటా. రే ఓపెన్ చేయరా రే. 3, 2, 1 ఓపెన్ చేయకపోతే నెత్తి మీద కొడతా, అర్థమైనా? అది గైస్ ఓపెన్ చేసాడు. పైకి వెళ్దాం అంతే. ఓకే, స్ట్రక్ అయింది. ఓ అప్పా, అందరు కొట్టేసారు. రే వెళ్ళేదాకా టైం కూడా ఇవ్వరా? అరే ఎవరో ఒకళ్ళు హెల్ప్ చేయి. అసలు వీడిని ఎలా కొట్టాలంటే అలా కొట్టాలి గైస్. లోడ్ చేసుకున్న చాలు కానీ సింగోనియా కొట్టానియా. నువ్వు అన్నావులే అయ్యా, మా అన్నయ్య తీసుకుంటే కావాలంటే మీరే కొట్టవయ్యా. కొట్టు పైన ఉన్నాడు. కొట్టు అయినట్టే.
అయినట్టే అమ్మ అమ్మ ఎనిమిస్ మొత్తం ఏడా ఉన్నారు కదరా అయ్యా. అయినట్టే బాగా కొట్టాడు ఇటు ఎవడో కానీ ఇటు పట్టుకోవడం లేవడం. ఈ గేమ్ నన్ను కొట్టాలి గైస్. విజయం మంది అవ్వాలి. ఓ థామ్సన్ ఉందా కానీ దానికి స్కోప్ లేదు, అదొకటే నాకు నచ్చింది. సరే ఇది ఎగిరే తీసుకుందా, ఈజీ కొట్టేస్తాం అనుకోండి, లాభం లేదు గైస్. జై బోరో ప్లస్ అది నాకు వచ్చింది గైస్ ఎగిరేది. పర్వాలేదు ఈరోజు కొట్టేద్దాం లాస్ట్ మ్యాచ్. పూయా మనకి 3 మార్క్స్ వాళ్ళకి ఒకటే కొట్టారు ఇందాకటి ఒకటే. మనతో తగ్గేదిలే అమ్మ. డ్యామేజ్ అక్కడి నుంచి డ్యామేజ్ అక్కడ. అబ్బా డ్యామేజ్ తీసి అది దాక్కున్నా ఎక్కడ 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 లేండి ఇక్కడ. సరే ఇదేదో పవర్ ఉంది. అసలుకైతే మనం నూబ్ అకౌంట్ నుంచి ఆడుతున్నాం గైస్. అసలుకైతే మన ప్రో అకౌంట్ ఉంది, కానీ ప్రో అకౌంట్ కన్నా నూబ్ అకౌంట్ బాగుందనమాట. ప్రో అకౌంట్లోనేమో చాలా డ్రెస్సులు ఉంటాయి. అబ్బా లేవేసి అది రివేవి వచ్చేసింది. ఇదేంటి గైస్ బోయా కొట్టినా వస్తుంది. అది చూడండి అయినా పర్వాలేదు, ఇంకెందుకు లేటు ఒక్కొక్కరిని వేసేద్దాం. అయినా అయిపోయిన తర్వాత ఇంకేమన్నా వేస్తాం అయ్యేసామే. చూసారు కదా ఈగల్స్ ఎంత గొప్పవాలి. ఇంకెందుకు బాయ్. ఇది ఎవరో ఒకటి చూద్దాం. అది మనం కాదు గైస్ సింగనియా. సరే బాయ్.